హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇది మా కొత్త ఛానల్ అండి, పట్నం పిల్ల పల్లెటూరి వంటలు. దానికోసము ఈ డెకరేషన్ అనేది చేసామండి. వంటల కోసం కట్టెల పొయ్యి అయితే రెడీ చేసాము. దానికి 3 hours పట్టిందండి చేయడానికి మాకు. కానీ అది చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేసినా వేస్ట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీకు ముగ్గులు కానీ పొయ్యి కానీ నచ్చిందా కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో. మా అమ్మ అయితే ఊర్లో ఉందండి. మా అమ్మ చేత ఇలా పాలు పొంగించుకుందాం అనుకున్నా. అమ్మ తర్వాత అమ్మ లాంటిది వదిన కదా, మా వదిన చేత అయితే పాలు పొంగించుకున్నానండి. కట్టెల పొయ్యి అనేది ఎక్కువగా మనం యూజ్ చేయం కాబట్టి కొంచెం కష్టం అనిపించిందండి అది వెలిగించడానికి పొయ్యిలు. కానీ చాలా బాగా మండిందండి. పాలు కూడా బాగా పొంగాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక మీదట వచ్చే బ్లాగ్ వీడియోస్ మొత్తం వంటల వీడియోలు ఇక్కడే వస్తాయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా పాలు ఎలా పొంగాయో. ఫుల్ హ్యాపీ అనిపించిందండి నాకైతే. మా మమ్మీ లేదని కూడా కొంచెం బాధ ఉంది. కానీ పిల్లలందరూ కలిసి, అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప కూడా వచ్చింది. అందరూ వచ్చారు అనుకోకుండా. హ్యాపీగా అయిందండి. అసలు అనుకోలేదు ఇలా పాలు పొంగిస్తాను అనేసి. మమ్మీ చేత చేయించుకుందాం అనేది అనుకున్నాను, కానీ అవ్వదేమో అనుకున్నా. కానీ అందరూ వచ్చి ఇలా హ్యాపీగా సరదాగా జరిగింది. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఒకసారి. ఆ పాలతోటైతే కాఫీ పెట్టుకొని తాగామండి అందరమే. చక్కగా పాలు పొంగిచ్చేసుకున్నాము. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇలాగే పొంగాలి, ఇంతే హ్యాపీగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను.